వాళ్ళనైతే ఇప్పటికైతే వాళ్ళనైతే మనం అరెస్ట్ చేసిర్రు. ఫస్ట్ హరిబాబుని, మధ్యలో మళ్ళీ ఒక ముగ్గురిని వాళ్ళ ఫ్యామిలీని అరెస్ట్ చేసిర్రు. సో మాకైతే ఇంకా న్యాయం జరగాలి అనుకుంటున్నాం. కాకపోతే విషయం ఏంటి అంటే వాళ్ళకైతే ఎప్పుడైతే శిక్ష పడుతుందో అప్పుడే మాకు అనుకున్న న్యాయం మాకు జరిగినట్టు. ఇప్పుడు ఇప్పటికే బాగా లేట్ అవుతుంది. తొందరగా రియాక్షన్ తీసుకుంటే నాకు కూడా మంచిగా ఉంటుంది. అసలు ఇంత క్రూరంగా ఇంత దారుణంగా చంపిన అంటే అసలు వాడు ఇంకా ఎందుకు వాళ్ళు అక్కడ జైల్లో ఉంచిర్రో మాకు ఇంకా అర్థమవుతుంది. సో అందరూ మాకు సపోర్ట్ చేస్తుర్రు. ఇంకా చేయరు. దీన్ని మాత్రం ఇంకా తొందర కావాలి. ఇంట్లో అందరూ దూరంగా ఏడుతుర్రు. నేను అందరం మస్తు బాధపడుతున్నాం. ఈ బాధని మాకు విముక్తి కలగాలంటే శిక్ష మాత్రం తొందరగా కఠినంగా పడాలి. అప్పుడే మేము కొంచెం మంచిగా తృప్తిగా ఉంటాం. ఇప్పుడు ఈ సార్లు వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తుర్రు. తొందరనే కేసు కూడా ముందుకు పోతుంది అనుకుంటున్నాం ఇప్పటికైతే. న్యాయం అయితే ఇంకేం జరగలేదు. న్యాయం జరగాలని చెప్పి మేము పోరాడుతున్నాం. న్యాయం అయితే మేమైతే ఇప్పటికైతే మేము చట్టానికి అయితే వదిలేసినాం. వాళ్ళు ఏం చేస్తారో చూడాలని చెప్పి వదిలేసినాం. వాళ్ళు న్యాయం చేస్తారనే మాకు నమ్మకం ఉంది. న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే మా చెల్లకు మేమే న్యాయం చేసుకుంటాం. అంతకుమించి నేనైతే ఏం చెప్పలేను. చట్టానికి వదిలేసినాం. చట్టం అయితే న్యాయం చేయాలి. లేదంటే మేము జస్టిస్ జరిగేదాకా మేము పోరాడుతూనే ఉంటాం.